అందుకోసమే ఏర్పడాలి రాజ్యాంగ పరిషత్. రాష్ట్రాలు అసెంబ్లీలే ఎన్నుకోవాలి దానిని. బెంగాల్ ముస్లిం లీగు సాయంతో అంబేద్కర్ చేరను పరిషత్. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. బెంగాల్ విభజనతో అంబేద్కర్ సభ్యత్వం పోతే జరిగిన తప్పును దిద్దుకున్నది ఆనాడు బొంబాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఢిల్లీ చేరను అంబేద్కర్. న్యాయ శాఖ మంత్రిగా అంతరాని వాడెన్నికయ్యను. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. పేరుకు ఏడుగురున్నా కానీ ఒక్కరిపైనే పెను భారం. రాజ్యాంగాన్ని రచిస్తూ మరిచిపోయెను నిద్రాహారం. 5 నెలల్లో పూర్తి చేశాడు భారత రాజ్యాంగం. అంటరాని వాడధ్యక్షతలో భారత రాజ్యాంగం. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. ఎన్ని పరిమితులు ఎన్నట్టంకులు అడుగు అడుగున శల్యులు ఎందరో. ఎన్ని పరిమితులు ఎన్నట్టంకులు అడుగు అడుగున శల్యులు ఎందరో. విద్యా ఉపాధి పాలనలో నిన్న జాతుల